చంద్రబాబు గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే పెట్టుబడులు వస్తాయని. ఇప్పుడు జగన్ గారు వచ్చిన 5 సంవత్సరాల్లో మాకు ఏ పెట్టుబడులు కనబడలే మన ఆంధ్రప్రదేశ్లో కానీ, అదే మన లోకల్ తగరపల్స్ నుంచి భీమిలి నుంచి ఇటు నర్సీపట్నం వరకు ఏ పెట్టుబడులు రాలేదు. ఒకవేళ చంద్రబాబు వస్తే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మాకు యువతకి ఏం కావాలి? ఉద్యోగం కావాలి. అంత మించి మాకేం అవసరం. ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చినప్పుడు మా అమ్మగారికి కానీ మా తాతగారికి కానీ ఎన్ని పెన్షన్లు వచ్చినా మాకెందుకు? అదే మాకు ఉద్యోగం ఉందనుకోండి, వాళ్ళు మేము బాగా చూసుకుంటాం కదా. అంతే. ఉద్యోగ అవకాశాలు అయితే ఇప్పుడు ప్రభుత్వంలో లేవంటారా? ఇప్పుడు నేనైతే డిగ్రీ చేశాను సార్. డిగ్రీ చేసి ఏ ఉద్యోగం లేక ఒక చిరు వ్యాపారం పెట్టుకున్నాను. అదే ఉద్యోగం ఉండి ఐటీ కంపెనీలో ఇప్పుడు హైదరాబాద్లోని మనకి కేటీఆర్ గారు ఎలా చేస్తున్నారు, సేమ్ అలాగే మనకి ఇండస్ట్రీలు వచ్చాయి అనుకోండి, నేను కూడా అందులోకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఇలా వ్యాపారం. మంత్రి గారు మరి ఏమీ పట్టించుకోవట్లేదు అంటారా? అనకాపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మంత్రి గారు ఆయన ప్రయత్నం ఏం చేస్తున్నారంటారా? ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మాకు అందట్లేదు. అంతే.